ఆ సినిమా ఆపర్చునిటీస్ మీకు ఇప్పిస్తాను చెప్పేసి వచ్చిన తర్వాత మీకు సినిమా ఆపర్చునిటీస్ ఏం లేవు అని చెప్పేసి మోసపోయే సంఘటన, మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసిరా మీరు? 11 మనం అనుకున్న స్టూడియోకి వెళ్ళాలా, ఈలో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం రెడీ ఉందాము అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నాము. నేను ఇప్పుడు వాటర్ తాగి దింపే లోపే కవర్ చేంజ్ చేశాడు. ఫస్ట్ టైం మోసపోయా నేను అని చెప్పేసి కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేసినాయి. అందులో 100 రూపీస్ నోట్ పెట్టాడు. 100 రూపీస్ పెట్టాడు. దొంగే కానీ మంచి దొంగ. సినిమాలోకి ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది మీకు? ఆయన ద్వారా ఫస్ట్ పుష్ప 2 చెప్పారు. అంటే ఫౌజీలో ఇప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్ లో ఏమైనా సీన్స్ ఉన్నాయా? ఉందండి. మాస్టర్ జాతర కూడా చేశారండి నేను శ్రీలర్ గారి కాంబినేషన్ లో. శ్రీలర్ రిలేటివ్ క్యారెక్టర్ చేశాను. సో అన్ని పెద్ద పెద్ద సినిమాలే చేసిరు, మరి మీకు ఇంత గుర్తింపు ఏమైనా వచ్చిందా ఇప్పటి వరకు? ఇప్పుడే గుర్తుపడుతున్నాను సార్ యాక్చువల్ గా. అంటే ఏమైనా సీన్స్ ఏమైనా లీక్ చేస్తున్నారో, మరి మీకు ప్రాబ్లం అయితే సినిమా? లేదండి. అదే ఎప్పుడైనా ఈ సినిమాలోకి నేను ఎందుకు వచ్చినా అని చెప్పి ఏమన్నా అనిపించింది? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను డేర్ చేసి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురైంది సార్ నాకు. ఫస్ట్ ఒక 6 months వరకు బాగా అనిపించేది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఏం ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే కార్ ఈఎంఐ కట్టుకోవాలా. కానీ లాస్ట్ మూమెంట్ కొన్నిసార్లు పాల ప్యాకెట్ కూడా డబ్బులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి. ఒక రేవ్ పార్టీ జరిగింది, శ్రీకాంత్ గారి మీద వచ్చింది. సో శ్రీకాంత్ గారు అక్కడికి వెళ్ళలేదని చెప్పారు, మీరు కానీ ఏమైనా వెళ్ళారు? లేదండి, రేవ్ పార్టీలు అలా చేసేసి